యూరియా కొరత ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరుకు పిలుపునిచ్చింది. కర్నూలు చిల్డ్రన్ పార్క్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. యూరియాను బ్లాక్ మార్కెట్ లో తరలించి వ్యాపారం చేసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఉల్లికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అలాగే యూరియా కరెక్ట్ సప్లై చేయాలి. ఏ పంటలకైతే గిట్టుబాటు ధర లేదో ఆ పంటలకంతా గిట్టుబాటు ధర కల్పించాలనేది మా డిమాండ్. ఈరోజు రైతుల తరఫున పోరాటం ఇది. ఈరోజు ఉల్లి మార్కెట్లో వచ్చేసి 30 రూపాయలు ఉంటే వీళ్ళు 12 రూపాయలు కొంటామంటున్నారు. 12 రూపాయలు కూడా సరిగ్గా కొనకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇదంతా బోగస్ అని వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఒకవేళ వాళ్ళు తాగింది పురుగుల మందు కాదు, విస్కీ తాగినారనుకుంటే మరి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించినారు? అంటే డాక్టర్లకు ఆ మాత్రం తెలివి లేదనుకుంటున్నారా? సెలైన్ ఎక్కించినారంటే సీరియస్ కంటే సెలైన్ ఎక్కిస్తారు. కాబట్టి ఈరోజు రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే అంతకంటే దారుణం ఉందా? కాబట్టి యూరియా సప్లై చేస్తామంటున్నారు. యూరియా కోసము రైతులు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే రైతులను బిచ్చగాళ్ళం చేస్తున్నారు. ఇంత ఘోరంగా మీరు పరిపాలన చేస్తూ మళ్ళీ సిగ్గన్న లేక అనంతపురంలో సూపర్ సక్సెస్ సభని పెట్టారు. ఏమి మీరు సూపర్ సిక్స్లు పాటించినారు? ఏమైనా రైతులకు 20,000 ఇచ్చినారా? ఇవ్వలేదు ఇంతవరకు. రెండోది నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1,500 చొప్పున ఇచ్చినారా? ఇవ్వలేదు. ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పింఛన్ ఇచ్చినారో ఇవ్వలేదు. సిగ్గన్న లేక మళ్ళా విజయోత్సవ సభ అంట. ఆ పాల్గొనే వాళ్ళకన్నా మూతికి మసిపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని 2,500 నుంచి 3,000 కొనాలి. కొనకుంటే ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. మీరు కేసులు పెట్టినా ఏం చేసినా భయపడేది లేదు. ఇన్ని రోజులు రెడ్ బుక్ లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండారనుకున్నాం. కానీ ఈ అరెస్టుల వల్ల రైతులు కూడా రెడ్ బుక్ లో ఉండారనేది అర్థమవుతుంది. ఇంకా ఎవరెవరు ఉండారో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ లో ఉండారని అర్థమవుతుంది. కానీ రెడ్ బుక్ పాలనకు అంతమందించే కాలం దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి.